విఘ్నేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడు పరమ పావనమైనటువంటి సుజ్ఞాన శాస్త్రము అని చెప్పబడేటువంటి శ్రీ రుక్మిణీ అమ్మవారికి ఉపదేశించినటువంటి యోగ ధర్మాలలో పరిపూర్ణ బోధను వినబోతున్నాం. సర్వసాధారణంగా ఈ బ్రహ్మ విద్య 4 అంతస్తులుగా మహాత్ములు శిష్యులకు ఉపదేశించారు. మొట్టమొదట సాంఖ్యాన్ని ఉపదేశించి, తరువాత తారకాన్ని ఉపదేశించి, ఆ తరువాత అమనస్కాన్ని ఉపదేశించి, చివరిగా పరిపూర్ణ బోధను అందించారు. అయితే మనం ఎత్తైనటువంటి ప్రదేశంలోకి పోయే కొద్దీ కొంత సుదూర ప్రాంతాలు మనకు గోచరిస్తాయి. మనం ఎంత ఎత్తులో ఉంటామో ఆ ఎత్తుకు సంబంధించిన ప్రదేశాలు కనబడతాయి. ఇంకొంచెం ఎత్తు లేకపోతే ఇంకొంచెం దూర ప్రాంతాలు కనబడుతూ ఉంటాయి. అలాగా మనము ఒక కొండ శిఖరాన్ని ఎక్కేటప్పుడు ఎక్కే కొద్దీ మనము దూర ప్రాంతాలు కనబడినట్లు సాంఖ్యాన్ని తెలుసుకున్నప్పటి అనుభవం, తారక మంత్రాన్ని తెలుసుకున్నప్పటి అనుభవం, అమనస్క యోగాన్ని అభ్యసించేటప్పుడు కలిగే అనుభవం, పరిపూర్ణ బోధన అందుకున్నప్పటికీ కలిగే అనుబంధం, ఇవి క్రమక్రమంగా భగవత్ సాన్నిధ్యాన్ని సమీపించే కొద్దీ జీవులకు పరిపక్వ దశను అనుసరించి భగవంతుడు అనుభవాన్ని అనుగ్రహిస్తూ వస్తూ ఉంటాడు. అలాగా పరిపూర్ణ కేవలాత్మ పరహంస సమేత భూత పంచాతీత పరమపద నిత్యమంగళ పరతత్వాధీనయుక్త బంధ వినాశ. పరిపూర్ణమని చెప్పబడే పరబ్రహ్మస్వరూపము పరమహంసగా సమస్త ముముక్షు జనకోటి ఉపాసించేటువంటి స్వరూపము, పంచభూతములు తానే పంచభూతములకు అతీతమైనటువంటి స్వరూపము, సమస్తము తానే అట్టి స్థితిని ఆశ్రయించి అందుకున్నటువంటి జీవులకు బంధ విముక్తిని అనుగ్రహించదగినటువంటి ఆ పరబ్రహ్మస్వరూపమునకు ప్రణామములు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటూ ఉన్నాడు, రుక్మిణి అలికులవేణి
లోకముల అన్ని చెరింపగవచ్చువు, కొండలు నలువుగా ఎత్తవచ్చు, అంబుదులెల్లను అటు దాటవచ్చు, భూతలమున దూరవచ్చు, దివిల్తాల్మిని బ్రాగగవచ్చుగాని ఈ ఇలా పరిపూర్ణ భావమును ఏరికిన్ పట్టుట దుస్తరంబగు. కొనియాడదగినటువంటి లోకములన్నీ కూడా సంచరించవచ్చు, కొండలన్నిటినీ సులభంగా చేతిలో బంతిని ధరించినట్టు ధరించవచ్చు, సప్త సాగరములను ఒక్కసారిగా దాటుకోవచ్చు, భూమి లోపలికి నిలువున దిగిపోవచ్చు, ఆకాశానికి ఎగిరి పయనించవచ్చు. ఇవన్నీ సులభమే. వీటన్నిటికంటే కూడా పరిపూర్ణాన్ని గుర్తించడం, ఆ స్థితిని అర్థం చేసుకోవడం, అది తన స్వరూపముగా భావమందు స్థిరపరుచుకోగలిగేటువంటి అనుభూతిని పొందటం దుస్తరం. అది అంత సులువైంది కాదు అని చెప్తూ ఉన్నాడు. లోకములో భగవంతుడు రాముడులాగా ఉంటాడేమో, శ్రీకృష్ణుడులాగా ఉంటాడేమో, వెంకటేశ్వర స్వామిలాగా ఉంటాడేమో అని చాలా వరకు భావిస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ సృష్టిలో ఒక స్వరూపముతో ఉదయించినవే. రాముడు కౌసల్య దశరథులకు నందనుడై జన్మించినవాడు. దేవకీ వసుదేవులకు ఉదయించినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. అతిథి కశ్యపులకు ఉదయించినవాడు వామనమూర్తి. ఇలాగా పుట్టుకతో కూడిన స్వరూపాలు శాశ్వతంగా నిలిచేవి కావు. కాబట్టి దైవము అని చెప్పబడేటువంటి పదానికి అర్థమేంది అంటే శాశ్వతంగా, ఎప్పటికీ మరుపు లేకుండా, మార్పు లేకుండా, మరుగుపడకుండా, సర్వకాలముల యందును ఒక్క రీతిగా ఉండదగినది ఏదైతే ఉందో దానికి అచలమని, పరిపూర్ణమని పేరు. అది శ్రీరామచంద్రమూర్తిని అవతారానికి పంపిస్తూ ఉంది. ఆ అవతార పరమార్థములకన్నిటికీ ఆధారంగా ఉంది. ఆ రామావతారాన్ని తనతో కలుపుకుంటా ఉంది. అలాగే కృష్ణావతారాన్ని ఆవిర్భవింపజేస్తూ ఉంది. ఆ లీలలను ప్రదర్శింపజేస్తూ ఉంది. మరలా తనతో కలుపుకుంటూ ఉన్నది. కాబట్టి ఏ రూపము నుండి రామావతారం వెలువడి ఆ రామావతారం మరలా ఏ స్వరూపమునందైతే మరలా విలీనమైందో, కృష్ణావతారం ఏ రూపము నుంచి వెలువడి లీలలనన్నిటినీ ప్రదర్శించి మరలా ఏ రూపమునందైతే ఆ కృష్ణావతారం విలీనమైందో, అలాగే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి స్వరూపము దేని నుంచి ఉదయించి మరలా దేని నుంచి ఇవన్నీ పరిసమాప్తిని పొందుతూ ఉన్నాయో ఇదంతా మాయయే అంటాడు. ఇదంతా మాయే. పరబ్రహ్మం అనేది దేనిని పుట్టించదు, దేనిని తనతో కలుపుకోదు. అది సాక్షిగా
సర్వాధారమై మరుగు లేకుండా ఎట్ట ఎదుట వెలితి లేకుండా అంతటా నిండి ఉన్నది. రుక్మిణి, భక్తికి వశ్యముగాదది, ముక్తికి చూపడదు, బంధమున తగులదు, పోయుక్తికి చిక్కదు, మరి ఏ శక్తికి సాధ్యంబుగాదు సతి అచలంబు. అది భక్తికి వశమవుతుందా? భక్తికి వశ్యముగాదది. పోని కంటికి కనబడుతుందా? ముక్తికి చూపడదు, చూపుకు అందదు. బంధమున తగులదు, అది దేనితోనైనా కట్టుబడుతుందా? కట్టుబడదు. పోని తెలివిగల వాళ్ళకేమైనా అది లభిస్తుందా? అది యుక్తికి అందేది కాదు. కొన్ని గొప్ప శక్తులను అభ్యసించి శక్తి ద్వారా దాన్ని స్వాధీనం అనర్చుకోవచ్చునా? అది సాధ్యం కాదు. మనసి వివిధ యోగ ముద్రలు గనవచ్చు, దేహతత్వమెల్ల తెలియవచ్చు, అందవచ్చు తారక అమనస్కంబుల, అందరాదు కేవల ఆత్మబోధ. కేచరీ ముద్రను ఆ ముద్ర యందు నిలువవచ్చు, భూచరీ ముద్రను అభ్యసించి ఆ ముద్రలో నిలువవచ్చు, సన్ముఖీ ముద్ర యందు నిలువవచ్చు, మధ్యమ ముద్ర యందు నిలువవచ్చు, శాంభవీ ముద్ర యందు కూడా నిలువవచ్చు. సాంఖ్యమును చక్కగా తెలిసి దేహతత్వమిట్టిదని గ్రహించవచ్చు, తారకాన్ని చక్కగా అభ్యాసమునందుంచవచ్చు, అమనస్క యోగాన్ని కూడా గ్రహించవచ్చు. కానీ అందరాదు కేవల ఆత్మబోధ. అది అంత రహస్యమైనది. అందుచేత భగవంతుడనే పేరు ఆ పరిపూర్ణానికే, దేవుడు అనే పేరు ఆ పరిపూర్ణానికే. పరిపూర్ణము అనే పేరు దానికి ఎందుకు వచ్చింది అంటే, మన వెంట్రుక కొనంత కూడా, మన వెంట్రుకకు కొన ఎంత ఉంటుంది అంత కూడా అది లేని చోటు లేదు. అది జగమంతా నిండి ఉంది, అంతా దాని యందు కదలిక లేనిదై ఉంది. అచలము అంటే కదలాలంటే కొంత గ్యాప్ ఉండాలి. ఎక్కడో చోట కాస్త గ్యాప్ ఉంటేనే అటు కదలడానికి ఇట్లా కదలడానికి వీలవుతుంది. అస్సలు గ్యాపే లేదు. టైట్ నిండుకు ఉండేటువంటి ఎర్నీలుగా ఆయన కదిలించి నువ్వు టెంకాయను వెలుతుంటే లొట్లట ఉంటుంది. ఆ వెలితే లేకుండా ఉన్నప్పుడు కాయను ఎంత కదిలించినా నీళ్లు కదలవు. చూడండి, ఆ కదలకుండా ఉన్నాయి లోపల నీళ్లు అంటే వెలితి లేదు అని అర్థం. పరిపూర్ణం అనేది అట్లుంది. కానీ అది మనస్సుకు అందేది కాదోయ్, అది చెప్తున్నాడు. భావమునకు తగులువడదు, సో అచలంబు చూపరాదు, కనుల చూడరాదు, నోట ఇట్టిదనుచు నుతింపగారాదు, రమణీ మదికి గోచరంబు కాదు. భావములో ఊహించడానికి అది పరిమితమైనటువంటి భావాలకు అందేది కాదు. సూచనలు ఏదైనా సూచించడానికి అది సూచనప్రాయంగా సైగలు చేసేది కూడా కాదది.
పోనీ నోటితో ఇట్టిది అని చెప్పడానికి వీలవుతుందా? వీలు కాదు. అసలు మనస్సుకు అది గోచరించదు అనేసాడు ఒక మాట. అది మనస్సుకు గోచరించదు. ఎందుకు మనస్సు గోచరించదు అంటే మనస్సుకు లోపడింది కాదది. మనస్సు క్షణం ఒక్కదాని మీద ఉండదు, క్షణానికి మారుతూ ఉంటుంది. ఎరుకలో ఉన్న మనస్సు నిద్రలో ఉండదు. ఇటువంటి అస్థిరమైనది, నిలకడలేనిది, చంచలమైనటువంటి ఈ మనస్సు, దాన్ని చూసి తెలుసుకోగలిగిన సత్తా దీనికి ఉందా మనస్సుకు? అందువల్ల మనస్సులో ఉదయించే ఆలోచనలకు అది అందేది కాదు. ఓ రుక్మిణి, రూపముండెనేని రూపింపగావచ్చు, నామముండెనేని నరయవచ్చు, గుణములుండెనేని గుర్తెరుగగావచ్చు, ఏమి లేని దాని నెరుగుటెట్లు. గుణములేవైనా ఉన్నట్లయితే ఫలానా గుణము కలిగినది ఆ పరిపూర్ణం అని చెప్పచ్చు. దానికి గుణములు లేవు. స్వరూపం ఏదైనా ఒకటి ఉంటే ఫలానా స్వరూపము కలిగినది అని చెప్పచ్చు. పేరేదైనా ఉంటే ఫలానా పేరు కలిగింది అని చెప్పచ్చు. ఏమీ లేదు దానికి. రూపము లేదు, గుణములు లేవు, నామములు లేవు. అసలు గుర్తించడానికి వీలుగానటువంటి రీతిలో ఉంది. మరి అది లేదా? ఆహాహాహా, లేకుండా లేదు, ఉంది. గాలి చేకూలదు, గాలి చేత కదిలేది కాదు. రాళ్లచే బగులదు, కత్తికి తెగదు, అగ్ని కాలిపోదు. అద్దిలో మునుగది అవనిలో అణుగదు, నింగి బ్రాగదు, లోక సంగిగాదు. ఎండకెళ్ళదు, వానకెంతయుల్తడువదు, చలికి వనకదెందు జంకుపడదు. బాధల కందదు, పాశాలిచే కట్టుబడదు, మృత్యువు చేత భంగపడదు. చేతి కందదు, మాన్వత సిద్ధమగుచు పుట్టినదిగాక అది ఎప్పుడు గిట్టులేక బట్ట బయలయ్యునొక భంగి జట్టువలెను. నలరు పరిపూర్ణ బ్రహ్మంబు నరసి జోడ. బండ గుండె అయితే దాన్ని మనం కదిలించవచ్చు, రాయి అయితే పెరిగేయచ్చు. బండ చట్టు బండ అది ఎట్లా కదలకుండా ఉంటుందో అట్లా కదిలిక లేకుండా ఉంది. అది గాలికి కదిలేది కాదు, కత్తికి దిగేది కాదు, అగ్గికి కాలేది కాదు, నీటిలో మునిగేది కాదు, తడిచేది కాదు, నింగికి ఆకాశానికి ఎగిసేది కాదు. అది మృత్యువు చేత ఎప్పుడు కానీ అది క్షీణించిపోయేది కూడా కాదు. అటువంటిది ఆ పరిపూర్ణము. అది పొందుగా సద్గురు సూచననొందిన నిరతంబు సంధిదయులేక యుండును బయలై ఎందును జూచిన కనపడు. సంధింతయులేక సర్వసంపూర్ణంబై.
సద్గురువు యొక్క అనుగ్రహం మీద ఆధారపడి ఉంది అది రుక్మిణి. అందుకు గురువు తప్పనిసరిగా అవసరం. స్వప్రయత్నాలకి ఇది అందేది కాదు. అందువల్ల పొందుగా సద్గురు సూచన నొందిన ఇతరంబులేకయుండును బయలై ఎందున చూచిన కనపడు, ఎందున చూచిన కనపడు సంధింతయులేక సర్వ సంపూర్ణంబై. ఎక్కడ చూస్తే అక్కడంతా మరుగు లేకుండా కనపడుతుంది. అయితే ఇది గురువు యొక్క అనుగ్రహం ఉండాలి సుమా. ఇది ఆయన అనుగ్రహం ఒక్కటే ఆ మరుగును భేదించి అది అందించగలుగుతుంది, కానీ మరొక మార్గం గుండా అది అందేది కాదు. తేల్చి చెప్తున్నాడు. పంచభూత గోత్రభాను సుధాగర కిరణాబ్దులమరమూర్తులకిల జీవ భువన జాలమెల్ల పుట్టక పూర్వమే కలదు కేవలాత్మ కమలగంధీ. భూమి పుట్టక ముందు, సముద్రాలు పుట్టక ముందు, పర్వతాలు పుట్టక ముందు, సృష్టి పుట్టక ముందు, సూర్యచంద్రాదులు పుట్టక ముందు కూడా ఆ పరిపూర్ణ పరబ్రహ్మం అనేది ఉంది. పుట్టిన వెనుకను జగములు పుట్టకయున్నప్పుడు ఒక్క పోలిక ఎందును బట్ట బయలగుచు నుండిన అట్టిదే అచలంబుగాని ఆత్మయునగునే. ఈ లోకాలన్నీ, ఈ జగత్తంతా పుట్టక మునుపు, పుట్టిన తరువాత ఇదంతా లయించిపోయిన ఈ సృష్టి స్థితి లయములతో ఏ విధమైనటువంటి సంబంధము లేకుండా అది ఎప్పుడూ ఏకరీతిగా మార్పులు చెందనిది అయి ఉందది. పరమాత్ముండన మాయ బట్టబయలే బ్రహ్మంబు భావింపగా. అయితే ఈ పరిపూర్ణమని బట్టబయలని చెప్పబడేటువంటి ఆ సత్యము మరుగున లేదది, ఎట్ట ఎదుట ఉంది. అస్సలు మరుగు లేదు. పరిపూర్ణం బగుదాని ఇట్టిదనుచు పల్కంగరాదేరికి. దాన్ని ఇట్టిది అని మాట్లాడడానికి అది మాటలకు అందేదే కాదు. దాన్ని ఏమని చెప్పడానికి మనస్సు సాలదు. బట్ట బయలగుచునుండిన అట్టిదే అచలంబుగాని ఆత్మయునగునే. పరమాత్ముండన మాయా బట్ట బయలే బ్రహ్మంబు భావింపగా. పరిపూర్ణం బగుదాని ఇట్టిదనుచు పల్కంగరాదేరికి. అరయంగా అది నిర్వికార అతులం ఆధార శూన్యంబు పో. నిరుపాధిక్యము నిర్గుణంబు నజము నీరంధ్రమై బాసిలు. బట్ట బయట ఎట్ట ఎదుట ఉండి కనబడకుండా ఉంది. దానిని దర్శించడానికి ఈ దృష్టి చాలదు, ఈ జ్ఞానము చాలదు, ఈ ఆలోచన శక్తులు దాని ముందు పనిచేయవు.
ఆత్మదైవమంచు ఆరయవలదింక ఆత్మదేవుండైన నచలమట్లు నిలచియుండవలదే నిమిషంబులో పోవు ఆత్మదేవుండెట్టులగు తలంప. ఆత్మదేవుడు అని అనుకుంటారు. ఆత్మదేవుడైతే అది ఊపిరి వెళ్ళిపోతా ఉందే, అది వెళ్ళిపోయిన తరువాత శరీరాన్ని ఎత్తుకు మేడ వారేసేస్తున్నారు కదా, అది అట్లా పోతా ఉంది, ఇది ఇట్లా పోతా ఉంది. కాబట్టి అది మాయే, ఇది మాయే. చూడు, మరి అది దేవుడైతే ఉండొచ్చు కదా, ఎప్పటికీ శాశ్వతంగా ఉండొచ్చు కదా. మరి ఇది ఉండడం లేదే, వెళ్ళిపోతూ ఉంది. ఆ పోతా ఉంది అంటే అది ఎక్కడికో పోవలసిన ప్రదేశం ఏదో ఉంది ఒకటి దానికి, కాబట్టి ఇది పోతా ఉంది. శరీరము దీనికి పూర్వము ఇది ఏ స్వరూపమై ఉందో దాంతో కలుసుకోవడానికి ఇది వెళ్ళిపోతూ ఉంది. శరీరం పూర్వము భూమి సంబంధము కొంత, నీటి సంబంధము కొంత, అగ్ని సంబంధము కొంత, గాలి సంబంధము కొంత, గగనము సంబంధము కొంత, ఈ 5 భూతములతో కమిట్ అయ్యి ఏర్పడింది ఇది. మరలా ఇది వాటి యొక్క స్వరూపాలను వాటికి చెల్లించడం కోసమే ఇది వెళ్ళిపోతూ ఉంది. మరి దీంట్లోకి వచ్చి ఇంతకాలం దీనితో ఉన్నటువంటి యొక్క ఆత్మ దేని నుంచి వచ్చిందో, మరి దాని నుంచి వచ్చినటువంటి ఆత్మ దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంది. పోనీ ఈ ఆత్మ ఆ పరిపూర్ణము నుండి వచ్చిందా అని అనుకుంటే, ఆ పరిపూర్ణము నుంచే ఈ ఆత్మ ఉదయించి ఈ ఆత్మ ఈ దేహాదులను ధరించుకొని ఇంత సృష్టిని ఆడిస్తూ ఉంది అని విచారిస్తే, దీనికి అంతటికీ కూడా మాయల మారి మొట్టమొదటి మాయల దొంగ ఇదే కదా అని చెప్పాలి కదా. మాయలకన్నిటికీ మూలమైనటువంటి దానిని తన నుంచి లేపుతా ఉంది ఇది అంటే, మాయకు అవకాశం ఇచ్చినట్లే, మాయను ప్రోత్సహించినట్లే, తన నుంచి మాయను ఉదయింపజేసినట్లే. ఏమి దొంగలకు లీడర్ ఒకడు, తాను మాత్రం ఎక్కడికి పోడు కానీ వాని అనుచరులు మాత్రం పంపించి ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని అవన్నీ చేపించినట్లుగా, ఇది మాత్రం కదలకుండా ఉండి దీని నుంచి ఉదయించినటువంటి యొక్క ఆత్మను మాత్రము ఈ సృష్టి ఆది కార్యములలో గల 84 లక్షల జీవులను ఇట్లా ఆడిస్తూ ఉందని చెప్పడానికి, ఆ పరిపూర్ణము ఈ ఆత్మకు జనన స్థానం కాదు, ఇది దాని నుంచి వచ్చింది కాదు, ఇది ఇంకేంది ఇది అది చెప్తున్నాడు. తనువు వచ్చినప్పుడే తానును వచ్చెను, తానుండు వరకు తనువు నుండు, తాపోయినప్పుడే తనువు దగ్ధంబగు, తనువు బాసినప్పుడే తాను లేక. తాను వచ్చినప్పుడే శరీరం వచ్చింది, తానున్నంత వరకే శరీరం ఉంటుంది, తాను వెళ్ళిపోగానే శరీరం దగ్ధమైపోతూ ఉంది. మాయమైపోవు నా ఆత్మ మాయగాక, తలచి చూడంగా ఆ ఆత్మ దైవమగునే. మరి విచారించి చూస్తే ఆ ఆత్మ మాయే గాని అది ఆ పరమార్థము కాదు. కనుక ఆత్మయనినను పరమాత్మయనిన పరమహంస చైతన్యమన సాక్షియనిన మాయే.
ఆత్మయనినా పరమాత్మయనినా పరమహంసయనినా సర్వసాక్షి అనినా ఈ స్వరూపాలనన్నిటినీ ప్రదర్శిస్తూ ఉన్నది మాయే. మాయే ఈ రూపాలన్నిటినీ ప్రదర్శిస్తూ ఉంది. ఓ రుక్మిణి, అన్నపానంబులాద్యఖిల వర్తనములు ఆత్మకు లేవు దేహంబునకన దేహంబునందు నా దేహియున్నప్పుడే అన్నపానంబులు నారగించు స్వప్న సుషుప్తులు జాగరంబులు నందు అఖిల కార్యంబులను ఆచరించు ఆత్మయ కాయంబునందు లేనప్పుడు కలయు నిద్రయు మేల్కాంచుటేది అన్నపానంబులను చేయుటనేది సకల కార్యములను నింక సలుపుటేది కాన సర్వంబు దేహిదేగాని దేహమేమి చేయదో జడమది మేననేత్ర. ఆహారము కావాలి, ఆకలిగా ఉంది అని చెప్పేది శరీరం కాదు. దప్పికగా ఉంది, నాలుక పిడుచగట్టిపోతూ ఉంది కాబట్టి నీళ్లు తాగాలి అని చెప్పేది శరీరం కాదు. నిద్ర వస్తూ ఉంది, నేను నిద్రపోవాలి అనేది శరీరం కాదు. మేలుకునేది శరీరం కాదు. స్వప్నాన్ని పొందేది శరీరము కాదు. దీన్నంతటిని దేహి అనేది ఒక్కటి దీని యందు వీటిని ప్రదర్శిస్తూ ఉంది. దేహి, దేహము కాదు, దేహి. ఆ దేహ స్వరూపమునందు దేహి అంటే శరీరాన్ని ధరించుకొని వేరే ఒక్కటి ఉంది. అది శరీరాన్ని ధరించుకొని శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం శరీరానికి కావలసిన సౌకర్యాలన్నింటినీ లోపలుండి ఆకర్షిస్తూ వాటిని అడిగి తెప్పించుకుంటూ వాటిని అనుభవిస్తూ ఉంది. ఆత్మయే కల్పించే అరయ త్రిమూర్తుల, ఆ ఆత్మయే దేహి అని చెప్పబడుతూ ఉంది. ఆ ఆత్మయే బ్రహ్మను కల్పిస్తూ ఉంది, విష్ణువును కల్పిస్తూ ఉంది, ఈశ్వరుని కల్పిస్తూ ఉంది. ఏది? ఆత్మ. ఆత్మయే కల్పించే అసుర సురల, ఆత్మయే కల్పించే అష్టదిక్పాలకుర, ఆత్మయే కల్పించే అర్క విధుల, ఆత్మయే కల్పించే నక్షత్ర వితతుల, ఆత్మయే కల్పించే నగపయోధుల, ఆత్మయే కల్పించే పంచభూతంబుల, ఆత్మయే కల్పించే నకిల జగంబుల, ఆత్మ కల్పించే పశు పక్షులాది వివిధ సస్యవర్గంబు, ఆ నరులాది సకల జీవజాల మొనరింప హరింప మూలమాయ ఆత్మయేగాన వేరొక్కటరయలేదు. ఆ ఆత్మయే త్రిమూర్తులను కల్పిస్తూ ఉంది. ఆ ఆత్మయే అష్టదిక్పాలకులను కల్పిస్తూ ఉంది. ఆ ఆత్మయే నరులను, దేవతలను, సురల ఆ రాక్షసులను, 84 లక్షల జీవరాశులను, సూర్య చంద్రాదులను, నక్షత్రాదులను కల్పిస్తూ ఉన్నది ఆ ఆత్మయే. కానీ పరిపూర్ణమని చెప్పబడేది ఆత్మ కాదు రుక్మిణి. ఆత్మ మాయ యొక్క స్వరూపమే. పుట్టినదిగాదచలమును పుట్టింపదు దేని నదియు పొలియదెప్పుడు, తా నెట్టి వికారములదదు పట్టదు మరి ఎట్టి జోలి బయలునకెప్పుడు. అది ఎప్పుడు పుట్టింది కాదు, దానికి పుట్టుక లేదు. అది దేన్ని పుట్టించదు, అది పుట్టదు, ఇంకొక దాన్ని పుట్టించదు.
దానికి ఎట్టి వికారము లేదు, దాని నుంచి ఏ వికల్పములు పుట్టవు, అసలు దానికి దేనితో సంబంధం లేదు, అది ఉంది. అట్టి దానిని తెలిసిన మహాత్ముడు తిరిగి రాడు మళ్ళా. దానికి పరమ పదవి అని పేరు. తెలివి జగములెల్ల తెగినను శేషించి నిలిచియుండు బయలు నిక్కముగను. ఈ లోకాలన్నీ నశించిపోతే కూడా ఆ పరిపూర్ణమనే సత్యము ఇప్పుడు ఎట్లుందో, సృష్టి ఉన్నప్పుడు ఎట్లుందో, సృష్టి లేకుండా పరిసమాప్తమైన కాలంలో కూడా అది మార్పులు చెందకుండా అట్లనే ఉంది. అట్టి బయలు దేవుడగుగాని నాశమైపోవు మాయ ఆత్మ దేవుడగునే. అట్టి బయలునకు దేవుడని పేరు గాని మాయచేత సృజింపబడినవి ఏవి దేవతా స్వరూపాలు కాదు రుక్మిణి. అప్పుడు రుక్మిణీదేవి స్వామివారిని ఇలా ప్రశ్నిస్తూ ఉంది. అనవుడు ఆత్మయే నిజమని మును చెప్పితివి, ఇప్పుడదియు ముఖ్యముగా దల్చని చెప్పనేమి కారణమని అడిగిన కాంతకనియే పరమగురుడు. ప్రాణేశ్వర, ఆత్మయే దేవుడని మీరు ముందన్నారు. దానిని గూర్చి ఎన్నో ఉపమానములు, ఎన్నో ధర్మాలు చెప్పారు. మరి ఇప్పుడు అది ముఖ్యము కాదని చెప్పడములో గల కారణమేమి అని అడిగినప్పుడు స్వామిగారు ఇలా అంటున్నాడు. రుక్మిణి, మాయే తలంప ఆత్మయును మాయని మున్నుగా నీకు చెప్పిన మాయ విచారమేలయని మానుదు పద్మదలాక్షి. ఈ ఆత్మ కూడా మాయయే అని నీకు మొదట్లోగిన చెప్పుంటే అయితే దాని గురించి ఇంత ప్రస్తావన ఎందుకులే స్వామి, దాన్ని పక్కన పెట్టేయి అని చెప్పుండేదానివి నువ్వు అప్పుడే. కాబట్టి మాయగునాత్మ నిక్కమని మాటికి చెప్పితి, మాయయగు ఆత్మ నిక్కమని మాటికి చెప్పితి బీరచిక్కుగాన. ఎండిపోయిన బీరకాయ బాగా ముదిరిపోయి ఎండిపోయినటువంటి బీరకాయను మనం దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఆ లోపల వలలాగా ఉంటుందంట. వల, ఆ వల, ఆ చిక్కు ఎట్లా విడదీయాలన్నా కానీ ఆ చిక్కు బీర చిక్కు, అది విడిచేది కాదు. అది బీర చిక్కు ఎట్లాంటిదో మాయ అట్లాంటిది. ఎండిపోయిన బీరకాయని ఎట్లా చిక్కు తేలేమో ఒక దారంలాగా ఆత్మ అనే మాయ దాని నుంచి బయట పడలేరు, అది సాధ్యం కాదు. అందుకని అదే నిజమని నేను పదే పదే నీకు చెప్పితి. ఎందుకు అంటే మాయయగు ఆత్మ నిక్కమని మాటికి చెప్పితి బీర చిక్కుగానా. అది విడదీసుకోవడానికి అలివిగానటువంటి చిక్కు అది. అందువల్ల నేను అదే నిజమని చెప్పాను. కానీ మాయ విడంగబోదనియు మాయ విచారము చేయకుండిన. మాయను విచారించి 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 విచారించగా ఇది ఉత్తది అని నీకు ఎప్పుడైతే తెలియబడుతుందో అప్పుడు దానికి అతీతమైనటువంటి పరిపూర్ణాన్ని చెప్తే నీకు అప్పుడు అర్థమవుతుంది.
దాని గురించి పరిచయమే లేకుండా ఉన్నటువంటి నీకు ఇది ఉత్తది అని చెప్పితే దాని నుంచి బయటపడలేవు. నీ అంతటా నువ్వే విసిగి దీని యందు ఏమీ లేదు అని దాన్ని విసిగి దీనికల్లా ఎదురు చూసినప్పుడు ఎగచూచినప్పుడు అప్పుడు దీన్ని అందిస్తే నీకు అందుతుంది. అంటే బాగా ద్వారబారినటువంటి కాయను అప్పుడు చెట్లో నుంచి దించి ఉరికసులో 2 రోజులు మొగ్గేస్తే బాగా పక్కంగా మాగిపోతుంది. కానీ ముట్టి ముదరకనే పచ్చికాయనే పెరిగి మొగ్గ పెడితే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది అంతే. అలాగా నీకు ఆ మాయాస్వరూపమైనటువంటి ఆత్మనే నిజమని నేను ఇంతవరకు చెప్పి తిని దానితో నువ్వు పరిశోధన చేసి 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 దాని నుంచి విశదాన్ని నువ్వు పొందక ఇంకెట్లా ఇంకేది అన్న విచారానికి వచ్చావు గనుక పరిపూర్ణాన్ని ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది, చెప్తున్నాను అన్నాడు. అందుకే దీన్ని స్వామిగారు అందితే అందర నిజ గురు కరుణ అందని మనుజులుగనలేరిలలో అందితే అందర నిజ గురు కరుణ ఎందరు గురువులు దేవత ఋషులు మునులు మహేశ్వరులందినది అది ఇదిగాదన పామరుడయదవు 12 పరమాత్ముడవు అందిత అందర నిజ గురు కరుణ అందని మనుజులుగనలేరిలలో అందిత అందర నిజ గురు కరుణ. భగవంతుని యొక్క స్వరూపం తెలుసుకోవడం ఇంత కష్టసాధ్యమైనది, అంత సులువైంది కాదు. ఊరికే గుడికి వెళ్ళి చేతులెత్తి నమస్కారం చేసి 2 టెంకాయలు కొట్టేసి వచ్చినంత మాత్రములో నీకు ఇది విషదం కాదు. అందుకే ఇది బ్రహ్మ విద్య సామాన్యమైనటువంటి విద్య కాదు. భగవంతుణ్ణి తెలుసుకోవడం అనేది అంత తేలిక కాదు. ఆయన్ని తెలుసుకోకపోతే జన్మబంధం అనేది సులువుగా తొలగదు. నువ్వు ఎట్ట తిరిగి ఈ బంధము నుండి నువ్వు విడుబడాలి అంటే, జన్మ పరంపరల నుండి నువ్వు దాటుకోవాలి అంటే ఆ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపాన్ని సర్వజ్ఞుడైనటువంటి బ్రహ్మణ్యమూర్తి యగు ఆ గురువు యొక్క కృపతో దాన్ని సంపాదించాలి తప్ప మరొక మార్గం కూడా అది అందేది కాదు. ముదిత యోనమాలు మొదటి మెట్టగు గుణితంబు 2వది తలంప అరసి కూర్చి పల్గునది 3వది గ్రంథమమరం చదువునదియో అవలి మెట్టు. మొట్టమొదట ఓనామాలు నేర్చుకోవాలా. అవి నేర్చుకున్న తరువాత 1, 2 కూడా నేర్చుకోవాలా. ఆ తరువాత పదాలు కలిపి చదివేది నేర్చుకోవాలా. ఆ తరువాత కదా గ్రంథాలు చదవగలిగేది. ముందు ఓనమాలు నేర్చుకొని 1, 2 నేర్చుకొని తర్వాత పదాలుగా చదివేది నేర్చుకొని ఆ తరువాత కదా గ్రంథాలు చదువుతాము. అలాగే ఇది ప్రారంభం ఓనమాల వంటిది. సాంఖ్యము, తారకము, అమనస్కము అట్లాంటివి. కాబట్టి పరిపూర్ణం అనేది ఇది వేదము చదవడం ఎలాంటిదో, ఆ వేదము చదవగలిగినటువంటి స్థాయికి రావాలంటే అంతకుముందు ఈ యొక్క దశలన్నిటినీ పొందిన వానికి ఈ అనుభవం వస్తుంది. కానీ ఈ దశల్లో పోరాటం సాగించకుండా ఉండేటువంటి వానికి ఈ అనుభవం రాదు. అట్లు సాంఖ్యంబు మొదటి మెట్టగును తారకంబు 2వ మెట్టగు కాంచ అమనస్కమును 3వది యగు అచల భావమరయ 4వ మెట్టగునట్లుగాన. సాంఖ్యము మొదటి మెట్టు, తారకము 2వ మెట్టు,
అమనస్కము 3వ మెట్టు, పరిపూర్ణము 4వ మెట్టు. స్థిరముగా ఆత్మతత్వమును తెల్పగా ఆరయగరోసి మున్నుగా పరమపదంబు చెప్పినను పట్టుట దుర్లభమెంత వారికి. ముందు ఆత్మను గురించి చెప్పకుండా ఒకేసారి పరిపూర్ణాన్ని గురించి చెప్పితే దాన్ని పట్టడం ఎంతటి వానికైనా ఇది దుస్తరము, దుర్లభము రుక్మిణి. కాబట్టి నీకు మొదట ఆత్మను గూర్చి చెప్పాను అన్నాడు. స్థిరముగా ఆత్మతత్వమును తెలుపగా మాయగరోసిన మున్నుగా పరమపదంబు చెప్పినను పట్టుట దుర్లభమెంత వారికి. నిరువుగా ఓనమాలు మరి నేర్పక మున్నుగా పెద్ద పుస్తకం బెదురుగా చేతికిచ్చినను నా తండ్రు చదువంగా నేర్చునే. ముందుగా ఓనమాలు నేర్పించకుండానే ఒకేసారి వారి చేతికి భాగవతం ఇస్తే వాడు ఏమన్నా చదువుతాడా రుక్మిణి? చదవలేడు. ఆ విధంగానే సాంఖ్యాన్ని చెప్పి, తారకాన్ని చెప్పి, అమనస్కాన్ని చెప్పి ఆ తరువాత వీటన్నిటిలో వీనికి ప్రావీణ్యతను అందిస్తూ చివర పరిపూర్ణాన్ని అందిస్తే సులభంగా అందుకుంటాడు వాడు. ఇంతటి యొక్క సామర్థ్యం కలిగినటువంటి మహాత్ముడు గురువు కావాలా? ఊరకే ఇది గుడికి పోయి నమస్కారం చేసుకొని ఒక పొద్దుండి టెంకాయ కొట్టుకొని వచ్చేసి ప్రసాదం కొంచెం తిని ఒక పొద్దు తీర్చుకుంటే అయ్యేది కాదు. ఇది చెట్టు మొదలు బట్టి చివరను పోయి కూర్చుండు వాని భంగి సూర్యజనుడు ఆత్మతత్వమనడి ఆ వృక్షమును మొదలు బట్టిపోవో పరమపదము వరకు. టెంకాయ చెట్టు సుడిలేకపోయి కూర్చోవాలనుకుంటే మొదలు పట్టి క్రమంగా ప్రాకితే కానీ చివరికి పోయి ఆ సుడిలో కూర్చోగలుగుతాడు. అక్కడ టెంకాయని కొట్టగలుగుతాడు, తొయ్యగలుగుతాడు. మొదలు పట్టుకోకనే చెట్టు పైకి ఎక్కగలడా? సాధ్యం అవుతుందా? ఇది అట్లాంటి